అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను మనకి 4016, 6016 మనకి పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు అసలు ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. సో, ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, మనకి ఆసరా చేయూత పెన్షన్ పథకాన్నయితే అమలు చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఇప్పటి వరకు కూడా ఆసరా పెన్షన్ అయితే యథావిధిగా కొనసాగుతీస్తుంది కదా! గత ప్రభుత్వంలోగానే. అయితే ఎన్నికల టైంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆసరా చేయూత పెన్షన్ పథకం ద్వారా మనకి ఈ యొక్క ప్రస్తుత పెన్షన్ నిధులు పెంచి అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అంటే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 2000 తీసుకుంటున్నారు కదా! వారికి ఏంటంటే 4016 వరకు, అలాగే రూ. 3000 దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి 6016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను అసలు నిధులు ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను మనకి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. ఈ యొక్క రూ. 4016, రూ. 6016 సంబంధించి గాను ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి విడుదల చేయవలసి ఉండగా మనకి ఎన్నికల్లో చాలా పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కోటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. గతంలో చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ, అలాగే ఈ సంవత్సరంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా అమలు చేయడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం అన్నీ కూడా పథకాలైతే అమలు చేశారు. సో, ఇప్పుడు మనకి ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా విధులన్నీ కూడా త్వరలో అయితే విడుదల చేయబోతుందండి. దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.